ప్రైవేట్ బ్యాంక్ ఆగడాలు, ప్రైవేట్ బ్యాంక్ ఆగడాలు, ప్రైవేట్ బ్యాంక్ ఆగడాలు, ప్రైవేట్ బ్యాంక్ ఆగడాలు, విద్యార్థుల జీవితాలతో ఆటల, విద్యార్థుల జీవితాలతో ఆటల, విద్యార్థుల జీవితాలతో ఆటల, పోలీసులు పోలీసులు పోలీసులు. ఎక్కడి నుంచి పిల్లలు ఇక్కడ చదువుకోవాలని చదివిస్తున్నాము. సార్ సుఖ ఉచితంగా చదువు చెబుతున్నాడు. చెప్పేయంగా సుఖ మీరు తాళాలు ఎత్తాము, మీరు అది ఎత్తాం ఇది ఎత్తామంటే అది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు సార్ మీకు తెలుసు మా పిల్లలకు చదువు కావాలా, ఈ గేటుకు తాళం ఎత్త అంటే ఇది కరెక్ట్ న్యాయం కాదు సారు. మేము ఎక్కడికైనా మేము సిద్ధమే ఉన్నాము. మా పానాలు పోతావే కానీ మా పిల్లలు మాత్రము చదువు కావాలా. మేము ఇక్కడ ఈ స్కూల్ గురించి ఏ త్యాగమైనా మేము చేస్తాము. सरेना सर डालते वो डालते पुलिस हम भेजते डराते बोले तो हम कुछ भी कर लेते, बस वहाँ तक भी तैयार है हम लोग। మరి మా గురించి ఇంట్రడక్షన్ చేసుకోవాలంటే మా మదర్ క్యాథరిన్ పాల్ గారు, మా ఫాదర్ సంతోష్ పాల్ గారు 1990లో ఇక్కడ మామిడిపల్లిలో స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి మేము కూడా ఒక మిడిల్ క్లాస్ అనొచ్చు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనొచ్చు. అక్కడి నుంచి అన్ని కష్టాలు ఎదుర్కొంటూ మరి ఇక్కడ దాకా ఒక 35 years జర్నీ స్కూల్ ఏర్పాటు చేసి దీన్ని రన్ చేయడంలో ఇప్పుడు మేము సెకండ్ జనరేషన్, నేను మా వైఫ్ స్కూల్ నడిపిస్తున్నాం. మరి మేము 1990లో స్కూల్ మా పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురితో స్టార్ట్ చేసింది, ఒక 1500 మంది దాకా పోయింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దగ్గర లోన్ తీసుకోవడం జరుగుతుంది. మా ఫాదర్ కూడా లోన్స్ తీసుకోవడం జరిగింది, మా రిటర్న్లు కట్టడం జరిగింది. మాకు ఎన్నో బస్సులు 15-20 బస్సులు ఉంటాయి, బస్సు లోన్స్ కూడా తీసుకున్నాం, అన్నీ కడుతున్నాం, అన్ని లోన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. మా సివిల్ క్లియర్గా ఉన్నందుకు, మా సివిల్ 800కి 780, 790 సివిల్ ఉన్నందుకు ఈ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, దాంట్లోనే చాలా క్లియర్గా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాంక్. సో వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గరకు వచ్చి నాలాగా చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరి తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాం. మా స్కూల్ వాళ్ళ తరఫు నుంచి మా ఎన్బిఎఫ్సి బ్యాంకులలో లోన్ తీసుకున్నారు. మాకు లోన్ మేము ఎవ్వరి గడప దొక్కలేదు లోన్ కావాలని. వాళ్ళే వచ్చి మమ్మల్ని హెరాస్ చేసి మీ సివిల్ బాగుంది సార్ తీసుకోండి అంటే మేము సరే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కట్టడం కోసం కానీ దేనికోసమైనా లోన్ అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి లోన్తోనే కొంచెం మనం గిట్ ఆన్ అవుతాం, మూవ్ ఆన్ అవుతామని తీసుకోవడం జరిగింది. 2019లో మేము లోన్ తీసుకోవడం జరిగింది. 2019లో లోన్ తీసుకున్న తర్వాత 2019లో మేము లోన్ తీసుకున్నాక మీకు అందరికి తెలిసిన విషయమే, ఒక సంవత్సరం తర్వాత కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు పరిస్థితులు ఎంత చాలా తారుమారని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వర్స్ హిట్ అయిపోయినాయి. వేరే అన్ని ఓపెన్ ఉన్నా కానీ మా స్కూల్స్ కాలేజెస్ వీటిని మాత్రం ప్రభుత్వం కానీ దీనివల్ల మనం ఓపెన్ చేయలేకపోయినాం. సో మా దగ్గర ఉండే పేరెంట్స్ అందరు, కొంతమంది గల్ఫ్లో ఉంటారు, అందరూ వ్యవసాయం చేసుకునేటోళ్ళు. ఇదంతా ఒక రూరల్ ఎన్వైరన్మెంట్లో నడుస్తున్న స్కూల్. సో మా లాంటి స్కూల్స్కి ఒక రెప్యుటేషన్ ఉంది, ఒక బ్యాంకింగ్లో ఒక మంచి ఇది ఉంది. సో వీళ్ళు ఈ ఎన్బిఎఫ్సి వాళ్ళు మా ఎంత పడి మాకు లోన్ ఇవ్వడానికి అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైడ్ చేసుకోవడానికి ఎక్కడో ఢిల్లీ, ఎక్కడో ఆర్మూర్లో నువ్వు 2019లో 2.5 కోట్లు నువ్వు శాంక్షన్ చేసినావు అంటే నువ్వు ఏ లెక్కలో శాంక్షన్ చేసినావు, అది ఎందుకు శాంక్షన్ చేసినావు? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు దీని వాల్యూ ఒక 500 రూపీస్ అనుకోండి, దీన్ని ఒక 500 times ఎక్కువ చేసి చూపించి వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమవుతుంది ఇప్పుడు కోవిడ్ లాంటి కండిషన్స్ కష్టకాలం ఇవన్నీ వచ్చినప్పుడు దీని వాల్యూ ఏముంది 500, అది ఎంత దానికే సేల్ అవుతుంది కదా. వీడు ఇచ్చేదేమో ఇంత లోన్లు ఇస్తున్నారు, తర్వాత మేము కట్టుకుంటా వస్తున్నాం. ఎంత కట్టుకుంటా వచ్చినాం? 2,85,00,000 దాకా కట్టుకున్నాం. పరిస్థితులు బాగాలేవు, మాకు కొంచెం టైం ఇవ్వండి, లేకపోతే మా ఈఎంఐ కొంచెం తక్కువ చేయండి అంటే అది కాకుండా మళ్ళీ లోకల్ కోర్ట్స్కి పోయి వీళ్ళని ఆశ్రయించి వాళ్ళని ఆశ్రయించి మేము ఢిల్లీలో మేము ఎవరినైనా కొనగంటాం, కమిషనర్ని కొంటాం, వీళ్ళని కొంటాం, లోకల్ పోలీస్ని కొంటాం, వీళ్ళని కొంటామంటే కుదరదు. మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం,
మేము చదువు నేను లా డిగ్రీ సంపాదించిందే నాలాగా బాధితులు బాధపడేటోళ్ళు నా స్కూల్లో ఎవరున్నా సరే మనం అందరం ఐక్యంగా ఉందాం, రండి టుగెదర్ ఫైట్ చేద్దాం. వీళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్లు ఒక్కటి కూడా ఆర్బీఐకి సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ రేట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు వేరే బ్యాంకులు చూడండి 9, 8, 7, 10 మ్యాక్సిమం, కానీ వీళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ రేటు 15, 16, 17 ఫ్లోటింగ్ రేట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు 3 monthsకి ప్రతిసారి మారుతూ ఉంటుంది. సో మేమేం చేస్తాము, డిఆర్టీ కోర్టు ఆశ్రయించాం హైదరాబాద్లో. డిఆర్టీ కోర్టు ఆశ్రయిస్తే డిఆర్టీ కోర్టులో మా మ్యాటర్ పెండింగ్ ఉంది. వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు కోర్టుకి రాకుండా ఇక్కడ నిజామాబాద్ కోర్టులో అన్ని ఫ్యాక్ట్స్ అన్ని దాచుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ ఆర్డర్ తీసుకొచ్చిన ఆర్డర్ ఏం చేయాలి, నాకు ఇష్యూ చేయాలి కదా. నాకు ఇప్పుడు దాకా ఆర్డర్ నా చేతిలో లేదు. అడ్వకేట్ కమిషనర్ గారిని ఆర్డర్ అడిగితే నేను మీకు ఇయ్యాము, మేము ఏం చేసుకుంటాం అది చేసుకుంటాం అని లోకల్ బాడీస్ వాళ్ళందరినీ వాళ్ళ ప్రలోభాలకు గుర్తు చేసి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పని. కానీ మరి ఇవాళ మా డిఆర్టీ కోర్టు అడ్వకేట్ మా భాను గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. విన్నారా, మీ అందరికి ఏ ప్రశ్నలు ఉన్నా కూడా ఏమున్నా కూడా యూ కెన్ ఆస్క్ us, we will answer you, ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ నేను కోర్టులో సబ్మిట్ చేసినాను. నేను ఒక్కటి కూడా మాకు అవసరం లేదు. విన్నారా, మా పేరెంట్స్ని, మా పిల్లల్ని, మా టీచర్ని నిన్న వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది. నేను లేని ఆఫీస్లో, మా వైఫ్ లేదు, మా మదర్కి హెల్త్ బాగాలేదు, ఇంట్లో ఉంది. మేము లేని సమక్షంలో వచ్చి నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక నేను మాట్లాడి వాళ్ళని వెళ్ళగొడతా అని తెలుసు కాబట్టి నేను లేకుండా వాళ్ళు వచ్చి నిన్న దౌర్జన్యం గురి చేశారు. మా పేరెంట్స్కి అది తెలిసింది. ఇవాళ 100 మంది పేరెంట్స్ వచ్చారు మాకు సపోర్ట్గా. ఎందుకంటే మేము సేవా దృక్పథంతో నడిపిస్తున్నాం, మాది కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ కాదు. నా దగ్గర పిల్లలు అవర్స్ ఇస్ గవర్నమెంట్ బెనిఫిషియరీ స్కూల్, బెస్ట్ అవైలబుల్ స్కూల్. డిస్టిక్లో మొత్తం 9 స్కూల్లే ఉన్నాయి బెస్ట్ అవైలబుల్. మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, పాల్కొండ, భీమగల్ల ఏకైక స్కూల్ మనది ఒకటే, సెయింట్ పాల్స్ హై స్కూల్లో. మా పిల్లల్ని మేము అల్లే వేసుకుంటారని పేరెంట్స్ పోయి కలెక్టర్ దగ్గర కూడా గొడవ చేస్తూ ఉంటారు మా దగ్గర అడ్మిషన్ కావాలని. అది మా స్టాండర్డ్. సో దయచేసి ప్రెస్ మిత్రులు ఈ మ్యాటర్ అంతా మొత్తం అందరికి ప్రతి ఒక్కడు ఎన్బిఎఫ్సి వన్ దగ్గర పోవాలా. అట్లనే బాధితులు ఉంటారు, మనకు చెప్పుకోలేరు, అందరు బాగా బయటపడరు. అరే ఇట్లా అయిపోతుంది, నా ఇది పోతుంది అది పోతుంది అనుకొని ప్రతి ఒక్కరు కష్టపడ్డ అమౌంట్ అంతా వీళ్ళకి తీసుకుపోయి కడుతున్నారు. ప్రతి ఒక్క బ్యాంక్ ఏదైతే దయచేసి ఓన్లీ గో టు నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎస్బీఐ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి దానికే వెళ్ళండి. మన ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ లేదు, ఇల్లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ లేక మనం ఎవరు పడితే వాడు తొందరగా లోన్ ఇచ్చేస్తాడు, వాని చూపిస్తాం. సో అట్లా కాకుండా ప్రతి ఒక్కటి కష్టమైన లేట్ అయినా పర్వాలేదు, కానీ దయచేసి నాలాగా మీరు ఇబ్బంది పడవద్దు. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని చెప్పు తీసుకొట్టండి. ఎవరైనా మీకు ఫోన్ వస్తే మీకు లోన్ కావాలా అని, విన్నారా, అవసరం ఉన్నాడు మనం పోతాం కదా, గుర్రం నీళ్ళు తాగాలి అది పోతుంది కదా. సో అట్లా మనకు లోన్ అవసరం ఉంటే మనం పోవాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చిన వాళ్ళని మనం ఎంటర్టైన్ చేస్తే మన ప్రజలు చాలా నష్టపోతారు. సో దయచేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ us, we will answer. ఎవరైతే నిన్న వచ్చిన లేడీ అడ్వకేట్ మాకు నోటీస్ ఇవ్వడానికి ట్రై చేసిందో ఆ 2 నంబర్ డిఫరెంట్, క్రిమినల్ నంబరే డిఫరెంట్ అయినప్పుడు అసలు ఈ ప్రాపర్టీ మాది అని వాళ్ళకి ఎట్లా తెలిసింది, మేము ఇక్కడ ఉంటామని ఎట్లా తెలిసింది, ఈ అడ్రస్ వాళ్ళు పెట్టిన అడ్రస్లో మాది కాదు, ఇక్కడ మేము ఉంటలేము. ఇవన్నీ మేము హైలైట్ చేస్తాం, కావాలంటే మీకు ఫోటో కూడా చూపిస్తాము. మేము ఉండేది ఆర్మూర్లో, కానీ వాళ్ళు ఏమన్నారు ఇక్కడ నియర్ న్యూ బ్యాంక్ కాలనీ అంట, కంటేశ్వర్ అంట. ఈ అడ్రస్లే తప్పు, ఇవన్నీ తప్పు, మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళు కంప్రెస్ చేసి ఇవ్వాల్సిన అమౌంట్ ఒకటి అయితే వాళ్ళు మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ 2 కలిపి మాకు ఇంత ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు హరాస్ చేస్తున్నారు. మేము దానికి డిఆర్టీ కోర్టుకి వెళ్ళినాము, అక్కడ మాకు వచ్చిన ఏందని వాళ్ళని అదర్ సైడ్ వాళ్ళని పిలిపియండి అని. అది ఎప్పుడు నెక్స్ట్ డేట్ సమ్ మార్చ్లో ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఇప్పుడే పిటిషన్ వేసుకొని ఒక అడ్వకేట్ కమిషన్ ని అపాయింట్ చేసుకొని త్రూ ఇల్లీగల్ ప్రొసీజర్ ఒక అడ్వకేట్ కమిషన్ వచ్చి ఏమేమి చేయాలో తను చేయలేదు. నిన్న ఎవరినో 4 పోలీసులు పట్టుకొని 4 అడ్వకేట్స్ ని పట్టుకొని వచ్చి ఎవరు లేరు, ఇన్ఛార్జ్ వాళ్ళు లేరు, వాళ్ళు ఎవరు లేని సమక్షంలో వాళ్ళు వచ్చి ఇక్కడ లాక్ వేద్దామని ట్రై చేస్తున్నారు. అది కూడా ప్రొసీజరే తప్పు, అసలు ప్రొసీజర్ తప్పు. వాళ్ళకి లీగల్ రైట్స్ లేవు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వకుండా వచ్చి జస్ట్ ఏదో చేసినామా పోయినామా అన్నట్టు చేసిండ్రు. మేము తన మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి కమిషనర్ ఎక్కడికైతే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. బికాస్ సర్ఫేసీ యాక్ట్ అనేది చిన్న విషయం కాదు, ఇది ఒక చిన్న ప్రాపర్టీ కాదు, ఇల్లు కాదు. దిస్ ఈజ్ అ ఎడ్యుకేషనల్ సొసైటీ.
కొంతమంది కొన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు ఉంది. దట్ టు ఇది మరి బాస్ అని అంటే గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని స్కూళ్ళకి రైట్ ఇచ్చింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ పిల్లలని మీరు జాయిన్ చేసుకుంటే మేము 70% ఎంతను గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ దెమ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అని ఇచ్చింది. అందులో మా స్కూల్ నిజామాబాద్ లో ఎన్ని అరౌండ్ ఓన్లీ 9 స్కూల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద స్కూల్ మాది బాస్ అనే దాని కిందకి వస్తుంది. దాన్ని వాళ్ళు కావాలని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారు మా దగ్గర, ఎవ్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ వాళ్ళు అందరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ పాడైపోతుంది. ఇప్పుడు 10th అన్నట్టు సార్ అన్నట్టు 10th క్లాసెస్ జరుగుతున్నాయి, అవన్నీ ఎగ్జామ్స్ అండ్ ఆల్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తు మీద పడ్డారు. ఇఫ్ ఎవర్ బ్యాంక్ వాంట్స్ ఎనీథింగ్ వాళ్ళు వచ్చి దే షుడ్ ఆస్క్ us ఇన్స్టెడ్ ఆఫ్ వచ్చి సర్ఫేస్ అట్లా ఏసీ సీజ్ చేయడానికి. ఇది ప్రాపర్టీ కాదు, నాట్ రైట్ ప్రాపర్టీ సర్ఫేస్ యాక్ట్ కింద వేయడానికి. ఇల్లు ఓకే, పొలం ఓకే, ఇంకేదన్నా ఓకే. ఇది స్కూల్ అన్నప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. యాజ్ పర్ లాయర్స్ వాళ్ళది ప్రొసీజర్ ఏం ఫాలో కాకుండా వచ్చిండ్రు. అందుకే నేను ఈరోజు వచ్చిన. విల్ ప్రొసీడ్ ఫర్దర్లీ, ఎట్లయితే అట్లా లీగల్లీ ఎట్లయితే అట్లా విల్ ప్రొసీడ్ ఫర్దర్లీ.